వాహ్! ఎంత దేశముదుర్లున్నారమ్మా దొంగలు. మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు గాని ఒక్కొక్కనికి ఒక్కో తీరు టాలెంట్ ఉంది. ఎవరైనా ఏటీఎంలకెళ్ళి పైసలు విత్‌డ్రా చేసేదందుకు పోతారు. కానీ ఈడ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఇప్పి కుప్పబెట్టిర్రంటే 4 అంటే 4 నిమిషాల్లో 30 లక్షలు దోసుకొని పరారయ్యిర్రు. వాళ్ళ టైమింగు, పర్ఫెక్షన్ చూస్తే వాట్ ఏ టాలెంట్ రా మీది అని మెచ్చుకొని గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ అప్లాజ్ అనుడు పక్కా. ఏ దొంగల కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటారో, ఏ రీసెర్చ్ ల్యాబ్లకి వెళ్ళి బయటకు వస్తున్నారో ఇటువంటి టాలెంటెడ్ దొంగలు కానీ ఏటీఎంకు పోయి కార్డు పెట్టి పైసలు తీసుకున్నంత అలకగా కార్ల ఏటీఎంలకు వైరు అలారం మోగకుండా కూడా వైర్ కటింగ్ చేసిండు, ఇంకోడు బయట కావాలన్నాడు, ఇంకోడు కట్టర్లతోటి మిషన్ కడి చేసిండు, దవదవ పైసలు సంచిలో చదువుకున్నారు. వచ్చిన పని 4 అంటే 4 నిమిషాలలో కథం చేసుకొని 30 లక్షలను కొల్లగొట్టుకొని పోయిర్రు. రంగారెడ్డి జిల్లా రావిరాల కాడ అయింది ఈ వ్యవహారం. అర్ధరాత్రి 4 దొంగలు ఇట్లా తెల్ల షిఫ్ట్ కార్లో వచ్చిర్రు, గేటు మూసిర్రు, ఎస్బీఐ ఏటీఎంలో జొరిర్రు, మిషన్ని వలగొట్టిర్రు, దోసిర్రు. 4 నిమిషాలనే పైసలు నలుసుకుని అలవాడ్డారు. అసలు ఈ నడుమ ఎస్బీఐ ఏటీఎంలలో పైసలుండు అనేదే చాలా అరుదైపోయింది. ఎస్బీఐ ఏటీఎంలో కార్డు పెట్టంగానే పైసలు వచ్చినాయంటే లక్కీ లాటరీ తగిలినట్టు ఫీల్ అవుతుంటారు కస్టమర్లు. అంత మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది. అసొంటి ఏటీఎంలో 30 లక్షలు డిపాజిట్ చేసిపోయారని ముందుగాలే తెలియంది దొంగలు ఎట్లా ఆ ఒక్క ఏటీఎంకే సూటి పెడతారు. ఏటీఎంలలో పైసలు నింపే సంస్థల పనిచేసేటోళ్ళ పాత్ర ఏమన్నా ఉన్నదా, లేదు బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఏటీఎం స్పెషలిస్ట్ దొంగల పని అన్నది ఇక రాచకొండ పోలీసు వాళ్ళు కేసును సవాలుగా తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారట. అయినా ఒక్కొక్కడు కడుపుల సల్ల గదులకుంటా కూసున్న కాడ నుంచి ఆన్లైన్లో దోసుకపోయే జమానాల వీళ్ళు ఇంకా మోటు పద్ధతుల్ని ఏటీఎంలలో సూటి పెడుతున్నట్టున్నారు కదా. పిచ్చోలు కాకుండా అసలు యూపీఐలు వచ్చిన కాడ నుంచి ఏటీఎంలలో చాలా మటుకు పైసలు పెట్టుడే బంద్ చేసిరు బ్యాంకు వాళ్ళు. కానీ దొంగలేపాటో కాపు కాసి పైసలు పెట్టిరని ఎరకై ఏటీఎంకు సూటి పెట్టినట్టు ఉన్నారు అని అనుకుంటున్నారట రావిరాల జనం.